అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది. కొన్ని రోజులు అంతేగా, లక్ష్మమ్మవ్వ మళ్ళీ వస్తుంది. అర్థం చేసుకో. బ్యాగ్ ఇచ్చి అవ్వా వద్దు ప్లీజ్, వద్దవ్వా ప్లీజ్. జాగ్రత్తగా వెళ్ళరా. సరే అయ్యా. లక్ష్మమ్మ ఒక్క నిమిషం ఉండు. ఇవి నీ ఖర్చులు కొంచుకో. ఎందుకమ్మా ఇవన్నీ? అవసరం ఉంటుంది లక్ష్మమ్మ. నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను, అప్పుడు వద్దు గాని. జాగ్రత్తగా వెళ్ళిరా లక్ష్మమ్మ. వద్దమ్మా లక్ష్మమ్మ, వద్దవ్వా. అమ్మ ప్లీజ్, లేకపోతే నన్ను కూడా అయ్యవ్వ దగ్గరికి పంపించేయండి. భవానీ, అవ్వ నెల రోజుల్లో వచ్చేస్తుంది కదా. పద. కన్నా, ఈ రోజుతో ఈ ఇంటితో మనకి రుణం తీరిపోతుంది. నేను పుట్టి పెరిగిన ఇల్లు, నువ్వు తిరగాడిన ఇల్లు, ఈ ఇంటితో మనకి ఎన్నో జ్ఞాపకాలున్నాయి. లక్ష్మమ్మ దూరం అయిపోయింది, స్టాఫ్ అందరూ దూరం అయ్యారు. ఇక మిగిలింది ఈ ఇల్లు. దీనికి కూడా దూరం కాబోతున్నాం. దారేది తెలీదు, గమ్యం లేదు. కానీ ఏది జరగాలో అదే జరుగుతుంది. ఆ భైరవీదేవి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తామంతే. ఆ తల్లే చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తుంది, తల్లే తీసుకెళ్తుంది. ఇంతకీ అర్జున్ ఎక్కడా? అర్జున్ని నేను తప్పుగా అనుకున్నాను. అర్జున్ చాలా ఫీల్ అవుతున్నాడు. అర్జున్ని నేను అవమానించాను. తనేమైనా ఫీల్ అయ్యాడా? ఏమైంది శివగామి, ఏదో ఆలోచిస్తున్నావు? నువ్వు ఈ టైంలో గదిలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? దాని గురించి టెన్షన్ పడుతున్నాను అంతే. నేను కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను అనుకున్నావా? అర్జున్ ప్లీజ్ అలా మాట్లాడుకో. ఈ జన్మ నీదే అని ఫిక్స్ అయ్యాక ఎక్కడికి వెళ్తాను? అంటే వచ్చే జన్మ వద్దు అంటున్నావా? వచ్చే జన్మంటూ ఉందని ఏంటి గ్యారెంటీ చెప్పు? సరే పడుకో. భవానీ, బట్టలన్నీ ప్యాక్ చేసుకోమని చెప్పాను కదా. బట్టలు సర్దుకున్నాను. ఎందుకు బట్టలు ప్యాక్ చేసుకోమంటున్నావు శివగామి? ఎక్కడికి వెళ్తున్నావు శివగామి? ఊరికా? లేదు అర్జున్,
మరి ఇంట్లో జరుగుతున్న సంఘటనల వల్ల ఇంటి వాస్తు బాలేదని వేరే ఇంటికి వెళ్తున్నామా? లేదర్జున్. మరేంటి కారణం? పోనీ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నావా? భవాని, అడుగుతున్నావుగా ట్రిప్ అని. అమ్మ ఏమన్నా ట్రిప్కి తీసుకెళ్తుందేమో. లెట్స్ ఎంజాయ్. ఈ టెన్షన్స్ గొడవల నుంచి కొంచెం దూరంగా కొన్ని రోజులు గడిపొద్దాం. సరే, నేను కూడా బట్టలు ప్యాక్ చేసుకొని వస్తాను. మీరు కూడా రండి. ఏంటి భవాని, అన్నీ సర్దాను అని అన్నావు? నేను సర్దుకోవాలి అన్నాను. అవునా? సరే, నేను సర్దుతానులే. నేను సర్దుతందా? మ్. అదేంటి శివగామి, అన్ని బట్టలు సర్దావు? నిన్నే అడుగుతుంది. అన్ని ప్యాక్ చేస్తాను. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి? మనం నిజంగానే ట్రిప్కి వెళ్తున్నావా? శివగామి, ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నిన్నే అడుగుతున్నాను. ఎందుకో చెప్పు. అందరినీ నువ్వు ఇంట్లో నుంచి పంపించేసావు. లక్ష్మమ్మని బంధువుల ఇంటికి వెళ్ళమన్నావు. ఇప్పుడు చూస్తే ఇంట్లో ఉన్న బట్టలన్నీ సర్దుతున్నావు. అసలు ఏం జరుగుతుంది? నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నీ దగ్గర దాచేదేమీ లేదర్జున్. నీ బట్టలు నీకు కావాల్సినవన్నీ సర్దుకున్నావా? ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా? బట్టల సంగతి తర్వాత. ముందు నువ్వు చెప్పు. ఆ తర్వాత నేను ప్యాక్ చేసుకోవాలా వద్దా అని నేను చెప్తాను. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? నువ్వు నాకు చెప్పలేదు. బట్టలు ప్యాక్ చేసుకోమంటే చేసుకున్నానంతే. మీ ఇద్దరికి చెప్పకుండా నేనేం చేస్తాను? మనం బయలుదేరితే చెప్తాను. ముందు చెప్పమ్మా. భవాని, అది మేడం, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరో వచ్చారు. వెళ్ళి మాట్లాడేసొద్దాం, పదండి. శివగామి, వాళ్ళు వెయిట్ చేస్తారులే. విషయం చెప్పు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను అర్జున్, ఖచ్చితంగా చెప్తాను. చెప్పకుండా ఎలా వెళ్తాం? వచ్చిందెవరో చూసొద్దాం, పద. తర్వాత మాట్లాడదాం. ముందు విషయం చెప్పు. కిందకెళ్తే అన్ని విషయాలు నీకే తెలుస్తాయి కదా. రండి.